హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు నేను చేసే వంటని ఏం చూస్తారు ఫ్రెండ్స్, ఒకసారి అందుకే మా ఆయన చేసే వంటని కూడా చూపిస్తాను. పక్కా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను చేసేది నా ముఖం ఏం చూస్తారని సరే డిఫరెంట్గా తీసుకొచ్చా అన్నట్టు చాలా చాలా బాగా ఫ్రై చేస్తాను అన్నట్టు. మా ఆయన చికెన్ కర్రీ అయితే పక్కా చూడండి, మిస్ కాకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ అయితే చికెన్లోకి ఈ విధంగా మొత్తం కలుపుకుంటాడు ఒకేసారి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ ఈ విధంగా కలుపుకుంటాడు ముందే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాతో మాట్లాడుకుంటూ చేస్తాను అన్నట్టు. వీడియో అయితే అన్ఎక్స్పెక్టెడ్గా తీసేసామన్నట్టు. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పప్ప చేస్తావు అంటే చేస్తా అన్నాడు. అందుకే ఈ క్లిప్ని కూడా అంటే ఒక వీడియో కూడా అవుతుంది కదా, డిఫరెంట్గా ఉంటుందని అప్లోడ్ చేస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుంటున్నాడు. బగారా సామాన్ మొత్తం వేసుకుంటున్నాడు అన్నట్టు. ముందుగా నేను అన్నీ తీసి పక్కన పెట్టినా అన్నట్టు, లేకపోతే కిచెన్ మొత్తం ఆగం చేస్తాడని. ఈ బాయ్స్ ఉన్నారే, వంట చేయడం కంటే ఎక్కువ కిచెన్ మొత్తం ఖరాబ్ చేసి ఇట్లా ఫస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు వంట చేసిన మాత్రం కిచెన్ మొత్తం ఆగం అవుతుంది. అందుకే నేను ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టా అన్నట్టు. విధంగా బగారా సామాన్ వేసుకుంటాను. బగారా సామాన్ కూడా ఫ్రై చేస్తున్నా అంటే నేనే నవ్వుతున్నా అన్నట్టు. నాకు ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది. అప్పుడు కూడా ఫుల్ నవ్వుకుంటూ తీసా అన్నట్టు వీడియో అయితే. అందుకే వాయిస్ సపరేట్ ఇస్తున్నాం. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటుండు. వీడియో తీస్తున్నా అని చెప్తే ఫుల్ నవ్వుతున్నా అన్నట్టు. ఫన్నీగా అనిపించింది నాకైతే. కిచెన్ మొత్తం మగం చేస్తున్నామంటే క్లీన్ చేస్తున్నట్టు. ఇప్పుడైతే వీడియోలో బాగా పడదంటే, లేకపోతే అట్లా అస్సలు చేయడం అన్నట్టు. బగారా సామాన్ కూడా ఇంతసేపు ఫ్రై చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది అన్నట్టు. మా ఆయన వండుతుంటేనే ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నట్టు. అంటే నాకు కర్రీ వండడం నేర్పిస్తుండంట. అందుకే నేను ఇట్లా చూపిస్తున్నంట, ఇలా చేయాలి అలా చేయాలని చెప్తుండు. అసలు చెప్పాలంటే నాకు ఫస్ట్ టైం చికెన్ కర్రీ అనడం రాదన్నట్టు. మ్యారేజ్ అయిన కొత్తలో మా ఆయనను చూసి నేను నేర్చుకున్నాను చికెన్ కర్రీ వండడం అయితే. నాకు అస్సలకి రాదన్నట్టు నాన్ వెజ్ అనడం అయితే. మా ఆయనను చూసి కొన్ని నేర్చుకున్నాను అన్నట్టు. చూడండి, పక్కన కింద మా పాప కూడా ఆడుతుంది అన్నట్టు. మా ఆయన పక్కన కూర్చొని ఆనియన్స్ అయితే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నట. తను చెప్పింది నేను ఇక్కడ చెప్తున్నా అన్నట్టు. మంచి గోరంలో ఖచ్చితంగా ఫ్రై చేసుకుంటే చికెన్ కర్రీ బాగుంటుందట. ఫ్రై చేసుకున్నప్పుడైతే ఈ విధంగా చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటుండు. ఇప్పుడు చికెన్ అయితే వేసుకున్నాడు కదా, మంచిగా కలబెట్టుకున్నట్ట. చికెన్ కలపడంలో కూడా ఒక హార్ట్ ఉంటుందని చెప్తున్నట్టు. హార్ట్ ఏమో ఫ్రెండ్స్, ఏమేమో చెప్తున్నా అన్నట్టు. అదే ఇక్కడ రిపీట్ చేస్తున్నా అన్నట్టు. అవన్నీ గుర్తుపెట్టుకొని చెప్పు వీడియోలో. నా బదులు నువ్వు చెప్పాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? కింద కామెంట్ చేయండి. కానీ ఇలా చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఎప్పుడో ఒకసారి ఇలా చేసినప్పుడైనా అంటే మనకు కొంచెం రెస్ట్ దొరికినట్టు హ్యాపీగా అనిపిస్తుంది కదా. మన కోసం వండి పెడుతుర్రని. ఎప్పుడు మనమే కాదు, అప్పుడప్పుడు వాళ్ళు కూడా చేస్తే డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. విధంగా చేసుకొని కలబెట్టుకోవాలి కదా. గంటని ఇలా కొట్టాలని చెప్తున్నట్టు, గిన్నెకి కొట్టకూడదు, ఇలా చేయాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిసేపు మగ్గించుకుండు. విధంగా కొద్దిసేపు మగ్గించుకోవడం వల్ల అంటే వాటర్ మొత్తం బయటకు వస్తాయి కదా. ఈ విధంగా చేయడం వల్ల చికెన్ చాలా బాగా ఫ్రై అవుతుందని చెప్తుండు. వాటర్ అసలు వేయకూడదని చెప్తుండు. అదే వాటర్తో మంచిగా ఫ్రై చేసుకోవాలని అంటుండు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకా 9 days ఉంది, నా 1 year అయిపోతుంది ఫ్రెండ్స్. నేను చూస్తున్నాగానే గడిచిపోయింది 1 year అయితే. ఇంకా సబ్స్క్రైబర్లు అవ్వలేదు, మానిటేషన్ అయిపోలేదు. నాకైతే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందని డౌటే ఉన్నది. అందుకే నేను ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 9 days ఏమో ఉంది ఫ్రెండ్స్, అంతే. కొంచెం గరం మసాలా వేసుకొని కలబెట్టుకుంటుంది ఫ్రెండ్స్. అంటే ఎక్కువ మసాలాలు కూడా వాడట్లేదు, సింపుల్గా చేస్తుండే. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రై చేస్తే మాత్రం మా ఆయన చేస్తే డిఫరెంట్గా ఉంటుంది చికెన్ కర్రీ అయితే. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. ఫస్ట్ టైం తిన్నప్పుడు నేను ఇంత బాగా వచ్చా అనుకున్నాను నేనైతే. ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని సింపుల్గా ఫ్రై చేసుకుంటాను. అంటే నిమ్మలంగా చేస్తాడు, కూల్గా ప్రశాంతంగా చేస్తాడు వంటనైతే. చేస్తే ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాడు, లేకపోతే మొత్తానికే చేయడు ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి చేసినా కానీ చాలా టేస్టీగా చేస్తాడు అన్నట్టు. కొంచెం పుదీనా కూడా వేసుకొని మళ్ళీ కలబెట్టుకుంటుండు. అంతే ఫ్రెండ్స్, మూత పెట్టుకొని ఇంకా 10 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందంటూ. మంచిగా ముక్కకు మొత్తం మసాలా మొత్తం బాగా పడుతుందంట. పుదీనా వేసుకుంటే చికెన్ కర్రీలో చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఎంతమంది పుదీనా వేసుకుంటారో కింద కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పుదీనా పక్కా వేసి అన్నట్టు. చికెన్ కర్రీకి ఇంకా అంటే టేస్ట్ ఇంకెక్కువ పెరుగుతుంది అన్నట్టు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేనేజ్ చేసిన చికెన్ కర్రీ అయితే. ప్లీజ్ నా ఛానల్తో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్? వారానికి ఒకసారి ఈ విధంగా హస్బెండ్స్ వంట చేస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. డే మొత్తం మనం రెస్ట్ తీసుకోవచ్చు కదా. పుదీనా వేసినాక కూడా కర్రీ కలబెట్టాలని మా ఆయన చెప్తుంది ఫ్రెండ్స్. అప్పుడే బాగుంటుందంట. ఇలా చెప్తారంటే భలే అనిపిస్తుంది అన్నట్టు. వీళ్ళు చేసే ఒక్క రోజుకి ఒక్క పూట వంటకి వీళ్ళు ఎన్నో గొప్పలు చెప్తారు అన్నట్టు. ఇలా చేయాలి అలా చేయాలని. కానీ ఈ టైంలో నేనైతే మస్తు ఆడుకుంటా అన్నట్టు. ఇలా రాలేదు అలా రాలేదు, వంట ఇలా ఉంది అలా ఉంది అని కావాలని ఏడిపిస్తాను అన్నట్టు. మనం వంట చేసినప్పుడు ఎన్ని వంకలు పెడతారు ఫ్రెండ్స్, అది నేను ఇక్కడ చూపిస్తాను అన్నట్టు. అర్థమవుతుందా ఇప్పుడు నీకు ఇలా చేస్తే ఎలా ఉంటుందో, అర్థమైందా అని. ఇప్పుడు చికెన్ కర్రీ టేస్ట్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్.
చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టు చాలా చాలా బాగా చేస్తాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.